ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మల రామారం మండల్ ఫకీర్గూడ గ్రామంలో సో మనతో పాటు నూతనంగా కమిటీలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఆ కమిటీలో భాగంగా ఈనాడు నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా మేడపైన కొండల్ గారు ఈనాడు గ్రామ శాఖ అధ్యక్షులుగా నియమించబడ్డారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈనాడు మరి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకి, మధ్యతరగతి వారికి, ప్రజలకి సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, ఇంద్రం మిల్లులు అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫైట్స్ అయితేనేమి, ఎల్ఓసీలు అయితేనేమి, ఈనాడు గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనేమి, ఈనాడు కొత్త రేషన్ కార్డ్స్ అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, హెచ్ఎండిఏ నిధుల ద్వారా గ్రామానికి వచ్చిన నిధులతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈనాడు మహిళా సంఘాలకు వచ్చేటటువంటి వడ్డీ లేని రుణాలు అయితేనేమి. సో ఇదే విధంగా ఈనాడు గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడానికి గ్రామానికి రావడం జరిగింది. సో ఏ వార్డ్స్లలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, ప్రజల దగ్గరికి వెళ్ళేసి నాడు ఆ యొక్క ప్రజా అభిప్రాయాన్ని సేకరణ చేసేటటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది. సో ప్రజల అభిప్రాయ సేకరణ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందు ఎట్లా ఉండే మీకు ఇప్పుడు ఇందిరా మిల్లు కాంగ్రెస్ పార్టీ ద్వారా శాంక్షన్ అయింది, నిరుపేదలకి, మధ్యతరగతి వాళ్ళకి ఎట్లా ఉంది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా బాగుంది సార్. అంతకు ముందు మాకు ఇల్లు లేకుండే, పెంకటిల్లు ఉండే, అది చాలా ఇబ్బంది ఉండే అక్కడ అసలు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు బాగుంది, మాకు ఇంట్లో ఉంటున్నాం, గృహప్రవేశం కూడా అయిపోయింది మాది. అట్లా అంతకుముందు ఎట్లా ఇబ్బంది పడ్డారు ఇల్లు లేనప్పుడు? ఇల్లు లేనప్పుడు అంటే చాలా ఇబ్బంది ఉండే, వర్షాలు వచ్చినప్పుడు కురవడం గానీ మా పెంకటిల్లు అట్లుండేది. ఇప్పుడు ఇల్లు రాగానే ఇల్లు కట్టుకున్నాం, మాకు ప్రతి ఒక్క బిల్లులు పడ్డాయి, మాకు చాలా బాగుంది. అలాగే మా ఊరికి కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది. రోడ్లు వేసిరు, ఊర్లో పెద్దమ్మ గుడి కట్టినప్పుడు అక్కడ కూడా సహాయం చేసిరు ఎమ్మెల్యే సార్ గారు. అన్న బియ్యం ఇచ్చినారు, ఫ్రీ కరెంట్, ఇందిరా మిల్లు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈనాడు మహిళల తరఫున? ఎమ్మెల్యే సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా నేను. మాకు ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ సార్, మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. అప్పుడు లేక ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇల్లు ఇస్తారు అన్నట్టు సంతోషం అయింది, వచ్చింది మాకు. ప్రాసెస్ లో కట్టుకుంటున్నారు. మా భర్త చనిపోయింది, ఇద్దరు పాపలు మాకు. ఇవి వచ్చినందుకు ఏదో కొంచెం సాయం చేయాలి, ఊర్లో అందరు సాయం చేసి వేరే ఇల్లు సాయం చేస్తారు, కట్టుకుంటున్నారు. ఇప్పుడు మీకు కట్టుకోవాలి అనేటటువంటి కళ ఉంటుండే, ఇప్పుడు ఆ కళ నిజమైతుంది కదా. నిరుపేదలకు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఎమ్మెల్యేకి రేవంత్ రెడ్డి గారికి? మీరు ఇట్లా బీదోళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడి పెళ్లి చేస్తారు, ఆడపిల్లది ఆ పెళ్లి చేస్తే ₹1,00,000 వరకు కళ్యాణ లక్ష్మి రావడం జరుగుతుంది. ఎట్లా చూస్తున్నారు దాన్ని? మీకు కూడా వచ్చింది కదా, ఎట్లా ఉందమ్మా? అది ₹1,00,000 వచ్చింది. మరి ఈనాడు మీ లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ద్వారా ₹1,00,000 వచ్చినాయంటే ఎట్లా ఉంది మీకు? సంతోషమేనా? మరి దానికి మీరు చేసినటువంటి పెళ్లి ఖర్చులో ఒక ₹1,00,000 కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడపిల్లకి అని చెప్పేసి ఇచ్చినారు. ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి? సంతోషమేనా? సంతోషం. వర్షం వచ్చినప్పుడు మొత్తం గుర్చేది సార్, మాకు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండే, ఆ పిల్లల వల్ల చాలా ఇబ్బంది ఉండే సార్. వర్షం వచ్చే మొత్తం నీళ్ళన్నీ లోపలికి వచ్చేది, మాకు అసలు పండుకోవడానికి ఇట్లా ప్లేస్ లేకుండేది, ఆ విధంగా ఉండే సార్. గత ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదు మీలాంటి నిరుపేద ప్రజలని? డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, సో ఓట్లకు మాత్రమే పరిమితం అయినారు మీలాంటి వాళ్ళు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎట్లా ఉందండి? గత ప్రభుత్వం అంటే మాలాంటి పేదోళ్ళని చూడలే కదా సార్, మాలాంటి పేద వాళ్ళని ఎవ్వరు చూడలేదు సార్. అంటే ఉన్న వాళ్ళకే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చారు, మాలాంటి లేని వాళ్ళకి అసలు ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ప్రజా పాలన, ప్రభుత్వ పాలన, కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందమ్మా మీకు ఈనాడు? ఇవన్నీ మాకు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం వల్ల మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది సార్. మాలాంటి నిరుపేద వాళ్ళకు చాలా చాలా మంచిగా ఉంది సార్. 5 years వెయిట్ చేసినాము. 5 years నుంచి మీకు రాలేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో? రాలేదు. మొన్న అప్లికేషన్ పెట్టుకుంటే వచ్చింది, దాంతో పాటు ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, అట్లే పాటు ఫ్రీ కరెంట్ కూడా మనకు రేషన్ కార్డు వచ్చినప్పుడే లబ్ధి పొందినాం, ఇప్పుడు ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది. ఎట్లా చూస్తున్నారు మరి ఈనాడు? 5 సంవత్సరాలుగా వెయిట్ చేసిన రేషన్ కార్డు గురించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వస్తా ఉన్నాయి, రేషన్ కార్డు రావడంతో ఫ్రీ కరెంట్ వస్తా ఉంది. ఎట్లా చూస్తున్నారు ఈనాడు? ఒక సంక్షేమాలు లబ్ధి పొందుతా ఉన్నారు కదా, ఎట్లా ఉంది కాంగ్రెస్? ఇప్పుడు మాకు ఇచ్చిన పథకాలన్నీ అన్ని అందుతున్నాయి, మంచిగా సంతోషంగా ఉంది. బీర్లా ఐలయ్య గారు ఆర్థిక సాయం ఎంతో మందికి చేస్తూ ఉంటారు, సో శుభకార్యాలకు కానీ నిరుపేదలకు ఎన్నో విధాలుగా ఆదుకుంటారు. మీకు ఎట్లా సహాయం చేస్తారు? మా చెల్లె పెళ్లికి సాయం చేసిండు, ఇందిరమ్మ ఇండ్లు రాపించిండు, మాకు చాలా సాయం చేసిండు బీర్లా ఐలయ్య గారు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు బీర్లా ఐలయ్యకి? మీకు ఇంత సహాయం చేస్తున్నారు కదా.
ఇలాంటివి ఎన్నో వేయాలని ఆశిస్తున్నాం మేము కూడా. ఫకీర్గూడెం గ్రామంలో ప్రస్తుతం అంగన్వాడీ స్కూల్ దగ్గర సో పిల్లలకు ఒక స్టార్టింగ్ బేసిక్ ఎడ్యుకేషన్ గా ఇక్కడ నుంచే ఈనాడు విద్యార్థుల దశ దిశ మార్చడానికి ఈనాడు బేసిక్ ఎడ్యుకేషన్ ఈనాడు వాళ్ళకు ఒక ఫౌండేషన్ వేసినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు అంగన్వాడీ స్కూల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ అందిస్తా ఉన్నారు, పౌష్టికాహారం అందించడం. సో గతంలో నిర్లక్ష్యానికి కూడా ఎంతో మంది చిన్నపిల్లలు చనిపోవడం కానీ జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పౌష్టికాహారం అందించడం కానీ, గర్భిణీ స్త్రీలకి ఇక్కడ అవేర్నెస్ కార్యక్రమాలు జరిపించడం, ఫుడ్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో అంగన్వాడీ టీచర్ మనతో పాటు ఉన్నారు. వారు ఏం చెప్తారో వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం. ఎట్లా ఉందండి ఇక్కడ అసలు ఏమేమి అవేర్నెస్ కార్యక్రమాలు జరిపిస్తారు, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఫెసిలిటీస్, గర్భిణీ స్త్రీలకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? ఫుడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం, గుడ్లు టైం టు 3 బ్యాచ్లు ఇస్తుంది. పిల్లలకి రాగానే గుడ్డు ఇస్తాం. మధ్యాహ్నం అన్నం అంటే రోజుకో కూర లెక్క, ఒక రోజు పప్పు, ఒక రోజు గుడ్డు కూర, ఆకుకూరలతోటి పప్పు, సాంబారు, కూరగాయలతోటి సాంబారు, ఇట్లా చేసి పెడతాం పిల్లలకి. వాళ్ళకి ప్రీ స్కూల్ పిల్లలకి కూడా మంచిగా అట్లా బుక్స్ వచ్చినాయి. వాళ్ళకి కూడా ప్రైవేట్ స్కూల్లో ఎట్లుంటుందో దాని తగ్గట్టుగా స్కూల్లో మంచి ప్లే స్కూల్ స్టార్టింగ్ బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ ఆరోగ్యం పైన అవేర్నెస్ కార్యక్రమాలు జరిపించడం, పిల్లలకి హెల్త్ చెకప్ చేయించడం, గర్భిణీ స్త్రీలు ఎట్లా జరుగుతాయి? అది బాగా జరుగుతుంది. విహెచ్ఎండి ప్రతి లాస్ట్ శనివారం 4వ శనివారం జరుగుతుంది. అక్కడికి ఏఎన్ఎం, ఆశా వర్కరు, అంగన్వాడీ టీచర్, మాకు నెల సూపర్వైజర్ విజిట్ కూడా ఉంటుంది. మాకు అప్పుడప్పుడు సిరిపో గారు వస్తారు, మాకు విజిట్ చేసి వెళ్తారు. ఇంతకుముందు కూడా బాత్రూమ్ లేకుండే మాకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాత్రూమ్ కూడా కట్టించారు. నల్ల సౌకర్యం లేకుండా నల్ల సౌకర్యం వచ్చింది. 1,50,000 వచ్చిందండి. 1,50,000 రుణమాఫీ జరిగింది. మరి మీలాంటి రైతులను గుర్తించి చేయడం ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ? బాగుంది. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అని వచ్చినందుకు రుణమాఫీ చేసిండు, కరెంటు బిల్లు మాఫీ చేసిండు, సన్న బియ్యం ఇస్తుండు. సరే తినే వాళ్ళకు సాయం అయితే చేస్తుండు మంచిగా. ఇక బస్సు, లేడీస్ కు బస్సు పోవడానికి రావడానికి ఖర్చులు అయితే తప్పినాయి. మీకు ఎంత ఖర్చులు అయితే ఉండన్నా? అంతకు ముందు నాకు రాను 500 అవుతాయి. మా కొడుకుల దగ్గర పోతాను. ఇక 15 రోజులకు ఒకసారి పోతున్నాయి ఇప్పుడు ఫ్రీ బస్ అని. సో మేము పోయినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీని యాద్ గుర్తు చేసుకుంటున్నాము. వర్షాకాలంలో గానీ పిల్లలతో గానీ పెంకటిలలో ఇల్లు లేనప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఎట్లా ఉండే? పెంకటిల్లులో నేను 6 సంవత్సరాలు రెంట్కున్నా. ఇప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది. ఆ ఇల్లు కూలిపోక ముందుకు పైకి వెళ్ళి వర్షం వస్తుంటే కింద మంచం ఉంటే మంచం కింద పడుకునే వాళ్ళము, గిన్నెలు పెట్టే వాళ్ళము. చాలా బాధలు ఉండే. పాములు వచ్చేది, తేళ్ళు వచ్చేది, అసలు ఇండ్లకి నీళ్ళు వచ్చేది, అన్నం తింటుంటే పక్కన పెంకలు పడిపోయేది. చాలా ఇల్లు లేక చాలా బాధలు పడ్డాయి. ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఇల్లు లేక ఎంత బాధపడ్డాను. ఐలన్న కూడా చెప్పిరు నాకు, అమ్మ నీకు ఫస్ట్ విడతలు నీకు ఇల్లు ఇస్తాను. ఫస్ట్ విడతలో నాకే ఇల్లు వచ్చింది, ఫస్ట్ బిల్లు నాకే పడ్డది. కంప్లీట్ కూడా అయిపోయింది ఇల్లు కూడా. బీర్లా ఎలయ్య గారు ఇందిరా మిల్లులు చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చడం జరిగింది. సన్న బియ్యం వచ్చింది, ఫ్రీ కరెంట్ వస్తుంది. సో ఇవన్నీ గుర్తుంచుకొని ఈ యొక్క ప్రభుత్వ పాలన పైన బీర్లా ఎలయ్య గారికి ఏ విధంగా మీరు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నారు? అన్న ఈ ఊరికి వచ్చినప్పుడు పాలన అసలు ఎలాంటి పదవి లేదు అన్నకంటే, ఇట్లా పార్టీలో ఉన్నాడు బట్ ఆయన ఎమ్మెల్యే పదవి లేదు. కానీ అందరికి ఇది అమలు చేస్తా అమ్మా, ఇది అమలు చేస్తా అన్నాడు. హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఈ సన్న బియ్యం అనేది మాకు ఎవరికి హామీ ఇవ్వలేదు. అది ముందుకు తీసుకొచ్చిండు. అలాంటి ఇంకెన్నో తీసుకొచ్చిండు. మేము ప్రతి ఒక్కటి పిల్లలకు గాని పెద్దలకు గాని ఏదైనా అన్న ఇది సమస్య అంటే అన్ని క్లియర్ చేసేసి. మనతో పాటు ఆ గ్రామ శాఖ అధ్యక్షులు కొండల్ గారు మనతో పాటు. అన్నారు గారు నమస్కారం అండి. ఎట్లా ఉందండి ఈనాడు మీరు నూతనంగా మరి గ్రామ శాఖ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీ పైన ఒక నమ్మకం పెట్టుకొని ఈనాడు పార్టీని బలోపేతం చేయడానికి, గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీ మీద బరువు బాధ్యతలు పెట్టడం జరిగింది. సో ఎట్లా చూస్తున్నారు కార్యాచరణ? ఎట్లా నమ్ముకున్నట్టుగా నేను కూడా కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తా. ఇప్పుడు మన బీర్లా కూడా మనకు 9 ఇళ్ళు ఇచ్చారు. ఒక 6 ఇళ్ళు కంప్లీట్ అయినాయి, ఇంకొక 3 ఉన్నాయి. ఆ 3 కూడా కంప్లీట్ గా దగ్గరకు వచ్చినాయి. మనకు మాత్రం సిసి రోడ్ అనేది రోడ్ కూడా మంచిగా పడ్డది. అంతకుముందు ఎట్లా ఉండే అన్న? గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది? 100% గ్రేటే. 100% మిగతా గుడి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా ఏం చేయలేదు. ఊరుకు ఈ దత్తత తీసుకుంటున్నారు కూడా దత్తత తీసుకోలేదు. ఎన్నో చేస్తున్నారు, ఏమీ చేయలే. ఒక ఇందిరా అప్పుడు 3 లక్షలు ఇల్లు ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఏది ఇస్తున్నారు, ఏది ఇయ్యలేదు. మన ఐలన్ వచ్చారు,
మనకు మాత్రం ఒక 9 ఇళ్ళు ఇచ్చారు, రోడ్డు ఇచ్చాడు, ఈ మన రుణమాఫీ అనేది అయింది. మళ్ళీ ఈ మితిలేని రుణమాఫీ కూడా బరాబరే చేస్తుండు. ఓకే. ఇప్పుడు అంతకు ముందు ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఏమంటా ఉన్నారండి? ఇప్పుడు ఇందిరా మిల్లు కట్టుకొని ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చిన వాళ్ళని మాకు కూడా కావాలంటారు. రెండో విడత కూడా వాళ్ళకు కూడా వచ్చినాయి, వాళ్ళకు కూడా రెడీగానే ఉన్నాయి. సెకండ్ విడత స్టార్ట్ కాగానే వెంటనే వాళ్ళకు కూడా చేస్తున్నాం. ఇప్పుడు సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలు ఈనాడు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది కదన్నా, ఏమంటా ఉన్నారు ఈనాడు? రైతులు గాని, రుణమాఫీ చేసినటువంటి ఆ రైతులు గాని, చాలా రిలీఫ్ ఫండ్స్ వచ్చినటువంటి వాళ్ళు గాని ఏమంటా ఉన్నారు? మంచిగా మెచ్చుకుంటారు. వాస్తవానికి పోయిన ప్రభుత్వంలో కూడా ఇంతగానో రాలేదు, అప్పుడు చేస్తాను రుణమాఫీ కూడా కాలేదు. ఇప్పుడు మాత్రం అయ్యిందని కూడా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళే ఒప్పుకుంటారు ఇప్పుడు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇందిరా మిల్లులు రావడం జరిగింది కదన్నా, ఏమంటా ఉన్నారు ఈనాడు? ఎందుకంటే దళిత బంధు వస్తే ఈనాడు ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలను చూసుకున్నాకనే తర్వాత వాళ్ళు అంటున్నారు, కానీ ఇప్పుడు మాత్రం నిరుపేదలను గుర్తించి టిఆర్ఎస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళకి ఇచ్చినాము, టిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాము, కాంగ్రెస్ వాళ్ళు కూడా మిగతా వాళ్ళ దళితుల చూసే ఇచ్చిండ్రు. ఓకే. మీ కార్యాచరణ ఎట్లా ఉందన్న? గ్రామంలో ఏ విధంగా చేయాలని? ఎందుకంటే మీరు రాజకీయ నాయకుడిగా గ్రామ సమస్యలు అన్ని మీకు తెలిసి ఉంటాయి. ఒక పుట్టి పెరిగినటువంటి గ్రామంలో మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారు? గ్రామానికి ఇంకేం చేయాలనుకుంటున్నారు? గ్రామానికి అనుకూలంగా చేస్తా, దేనికైనా రెడీ. ఇంకా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎమ్మెల్యే గారి సపోర్ట్ అయితే అన్న లెక్కలనే, ఇంటి కుటుంబం వస్తుంది, మనిషి లెక్కలనే సపోర్ట్ వస్తుంది. ఏమంటారు? నిధులు ఇప్పటి వరకు ఇవ్వడంతో ఏ కార్యక్రమాలు 6 నెలలుగా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఏ కార్యక్రమాలు జరిగాయి? గ్రామానికి ఏది కావాలన్నా ఆయన పోతే కాదంటలేడు, పంపించేస్తుండే వెంటనే చేసుకోరా అంటారు. అంతకుముందు ఎట్లా ఉండండి మరి ప్రభుత్వంలో ఇక ఆయన ఇక వాళ్ళే చూసుకురాళ్ళు. మేమైతే అందరం కలిసి ఉమ్మడి కుటుంబం లెక్కలే పోదామని పోతున్నాం కూడా నడుస్తుంది. ఇంకా ఇప్పుడు అంత గత ప్రభుత్వంలో రేషన్ షాప్లలో దొడ్డు బియ్యం వచ్చేది, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి నిరుపేదలకి తినాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం వస్తున్నాయి. అంతకుముందు ఎట్లా కొనుక్కొని తినాలంటే ఇబ్బంది పడతాం, చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. నిరుపేదలు అనేటోళ్ళు చాలా ఇబ్బందిగా ఇక ఘోరంగా ఈ అవస్థ చేసారు. ఏమంటా ఉన్నారన్న మరి? ప్రతి ఒక్కరు ఈనాడు కొనుక్కొని తినాలంటే ఇబ్బంది పడి ఆ దొడ్డు బియ్యం పురుగులు అన్నమే తింటా ఉంటాడు. ఇప్పుడు ఇట్లా స్కూళ్ళల్లో కూడా సన్న బియ్యం వస్తున్నాయి, ఎట్లా ఉందన్న? ఇప్పుడు చాలా బాగుంది. అంగన్వాడీలో కూడా, స్కూల్లో కూడా పిల్లలు కూడా బాగా చేస్తారు. ఇప్పుడు అంతకుముందు రేషన్ కార్డులు ఇవ్వకపోగా చాలా ఇబ్బంది పడ్డారు, బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఎన్ని రావడం జరిగింది గ్రామంలో? 50 వచ్చినాయి. ఓకే. ఏమంటున్నా? ఎందుకంటే రేషన్ కార్డు రావడంతోనే గృహజ్యోతి లబ్ధి పొందుతారు, సన్న బియ్యం వస్తా ఉంటాయి కదా, ఎందుకంటే దానికి అటాచ్మెంట్ ఉంటుంది రేషన్ కార్డు. ఎట్లా చూస్తాను మీ హయాంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ గ్రామంలో 50 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి అంటే మీకు ఎట్లా గర్వంగా ఉంది? చాలా గర్వంగా ఉంది. వీలైన నాయకత్వంలో చాలా బాగుంది. ఓకే. ఇంకా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ఫకీర్గూడ గ్రామ ప్రజలకి, ఓటర్ మహర్షులకి, యువతకి, రైతన్నలకి, మహిళా మనులకి అందరికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ అంటే ఇప్పుడు బాగా అవుతుంది, అన్న అయితే మంచిగా చేస్తుండు. ఇప్పుడు మనం కూడా వాళ్ళకు తగ్గట్టు కూడా మనం కూడా సహకరించి మనం కూడా చేద్దాం. ప్రజాస్పందన ఎట్లుందన్న? ఈనాడు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. ఈనాడు ఇంటింటికి కరెంట్ బిల్ 500, 1000 రూపాయల వరకు వస్తూ ఉంటుంది. ఈనాడు జీరో బిల్ వస్తుంది. మహిళలకి ఈనాడు బస్ ఎక్కితే ఫ్రీ బస్, జీరో టికెట్. అదే విధంగా సన్న బియ్యం వస్తున్నాయి. గతంలో 4-5 క్వింటాల్ బియ్యం అవుతా ఉండే, ఇప్పుడు సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఎట్లా ఉందన్న ప్రజాస్పందన? ఎట్లా ఉంది సంక్షేమ పాలన? మంచిగా ఉంది. ఇది సన్న బియ్యం వస్తున్నాయి, బస్సు పాస్ ఫ్రీ ఉంది, బాగుంది. ఓకేనా? ఇంకా మీ గ్రామం పైన ఫోకస్ ఎట్లా చేయబోతున్నారు? గ్రామ శాఖ అధ్యక్షుడిగా మీ యువతని గాని అందరిని ఎట్లా చైతన్యవంతం చేయాలనుకుంటున్నారు? అందరితోటి కలిసి మెలిసి ఉమ్మడి కుటుంబం లెక్కనే పనిచేస్తామని చెప్తున్నా. ఓకేనా? వచ్చేటటువంటి మరి ఎలక్షన్స్ లో ఎట్లా ఉండబోతుంది ప్రజా తీర్పు? ఎలక్షన్స్ లో బాగా చేస్తుంది అనేది. మరి ఎమ్మెల్యే గారికి, మీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అన్న ఐలన్న గారు. ఈ ప్రజాపాలన అయితే మీ ద్వారా మంచిగా ఉంది. పైకిగూడెం బొమ్మల మండలం సత్యన్న గారు కూడా నమస్కారాలు. చాలా బాగుంది. మీ అధ్యక్షుడు మీరైన మండల అధ్యక్షుడు కూడా చాలా బాగుంది. అన్నగారు చెప్పండి, ఈనాడు ఎట్లా ఉంది గ్రామ పరిస్థితులు? ఈనాడు అభివృద్ధి కార్యక్రమం ఎట్లా జరుగుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు ప్రజల చింతకు ఎట్లా తీసుకెళ్తా ఉన్నారు? ప్రజాపాలన వచ్చింది కాబట్టి సంక్షేమాలు ప్రజల దగ్గరకే వచ్చాయి. ఓకే. మాకు రేవంత్ రెడ్డి కానీ బీలేలే కానీ ఏదైతే చెప్పారో ఎలక్షన్ల ముందు అదే జరిగింది. రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ రైతులకు చేసిండు. మాకు సీసీ రోడ్డు లేదు,
మాకు రోడ్డు 10-15 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో స్కూల్ పిల్లలే కానీ కాలేజ్ పిల్లలే కానీ చాలా ఇబ్బందులు ఉండే వర్షాలు వచ్చినప్పుడు. దాన్ని ₹1 కోటి పెట్టి మాకు శాంక్షన్ చేసిండు. శాంక్షన్ చేసి ఇమ్మీడియట్లీ డబల్ రోడ్ వేయించిండు మాకు. అదే విధంగా మాకు సీఎం రిలీఫ్ ఫండ్లే కానీ మాకు ఇతర ఏది కరెంట్ తక్కువ ఉండే మాకు 25K మాకు ఒక ట్రాన్స్ఫర్ ఇప్పించిండు. అదే విధంగా మాకు ఇప్పుడు ఇందిరా మిల్లు మాకు బీసీ ఇల్లు అని చెప్పి మన కేసీఆర్ పెట్టిండు. పార్టీలో చేయించుకుండు అందరినీ. ఇక ఓడిపోగానే బీసీ ఇల్లు కాదు కదా, ఏ ఇల్లు లేకుండా అయిపోయింది. అదే బీలైన్ వచ్చినాక అదే ప్రజాపాలన వచ్చినాక 10 ఇళ్ళు శాంక్షన్ అయినాయి మాకు. 6 ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. 3 ఇళ్ళు ఇంకా లాస్ట్ స్టేజ్లు ఉన్నాయి. అదే విధంగా మాకు నెక్స్ట్ 10-15 ఇళ్ళు గినే మాకు ఇస్తాను హామీ ఇచ్చిండు. అదే విధంగా మాకు ఎవరికైతే లేదో ఊళ్ళో వాళ్ళని పేదవాళ్ళని చూసుకొని దానికి అర్హులైన వాళ్ళని మేము పెడదామని మేమంతా మా పరిపాలనలో మేము ఇది చేద్దామని మేమందరము ఒక మాట విందామని మేము బీలైలకు సహకారంతో మేము ఇదంతా చేస్తున్నాం. ఫకీర్గూడెం గ్రామ మరి ప్రధాన కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, నాడు ఫకీర్గూడెం గ్రామం అంటే ముఖ్యంగా రైతులతో కూడుకున్నటువంటి గ్రామము, రైతన్నలతో కూడుకున్నటువంటి వ్యవహార శైలి మనం ఇక్కడ చూస్తాం. ఈనాడు రైతులకు రుణమాఫీ కార్యక్రమాలు జరిగినాయి కదా, ఏమంటున్నారు రైతులు? ఎట్లా ఉంది నాడు కాంగ్రెస్ మూవ్మెంట్? మంచిగా ఉంది అంటారు. రుణమాఫీ చేసిర్రు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు, మళ్ళా బస్ ఫ్రీ. పాలన పైన అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి అన్న? ఈనాడు మూవ్మెంట్ ఎట్లా జరుగుతుంది? సన్న బియ్యము, కొత్త రేషన్ కార్డులు, ఫ్రీ కరెంట్ ఇవన్నీ ఉన్నాయి. మీ అభిప్రాయం ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పైన చెప్పండి. అన్ని బాగున్నాయి. బియ్యం మంచి సన్న బియ్యం ఇస్తారు, స్కూళ్ళల్లో మంచి సన్న బియ్యం ఇస్తారు, అంతా బాగుంది. మరి అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే మరి గ్రామము, ఆ కార్యక్రమాలు, నిరుపేదలకి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మనకి ఏం తెలియదు, మేమైతే అందులో పోలే, మాకు తెలియదు. ఇప్పుడైతే ఏం అందలే, మాకు అందరికి చెందలే కూడా. ఇప్పుడైతే అన్ని మంచిగానే ఉన్నాయి. ఐలన్న నాయకత్వంలో అన్ని బాగానే ఉన్నాయి. ఫకీర్గూడెం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? ఈనాడు కాంగ్రెస్ పాలనలో, ప్రజా ప్రభుత్వంలో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది? నిరుపేదలకి, మధ్యతరగతి ప్రజలకి సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయి మీ గ్రామం? నేను కాంగ్రెస్ పార్టీలో ఒక 25 సంవత్సరాల నుంచి ఉంటున్నా. వాస్తవానికి భిక్షమయ్య గౌడ్ ఉన్నప్పటి నుంచి మేము అదే పార్టీలో ఉన్నాం. అప్పటి నుంచి ఇట్లా గ్రామానికి పాటుపడి ఉంటున్నాం. కాంగ్రెస్ పాలన అంటే ఒక దళితులకు పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దాని గురించి తీసుకురావాలని మేము సర్వ ప్రయత్నాలు చేసి ఇట్లా అధికారంలోకి వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మన ఇక్కడి నుంచి మన ఆలేరు నుంచి మన ఐలన్న గారు వచ్చారు. మన ప్రజాపాలన వచ్చి మన ఊర్లకు ప్రతినిత్యంగా వాస్తవానికి ఐలన్న గురించి చెప్పుకుంటే వాస్తవానికి కరోనా దినంలో ఇట్లా మన పిల్లగానికి మనమే చూపించుకోలేని పరిస్థితి. ఆయన వచ్చి మనకు ఆటోలు తీసుకొచ్చి బియ్యం కానీ కూరగాయలు కానీ ప్రతి ఒక్క ఐటమ్స్కు నేను ఉన్నా అని బాధ్యతగా తీసుకొచ్చి మన ఇంట్లో మన బాబుకు కరోనా వస్తే గిట్లా మనం ముట్టుకోలేని పరిస్థితి. ఒక రూమ్లో ఉంచి గిట్లా ఒక కొంచెం అన్నం పెట్టి అరే బాబు ఇంట్లో ఉండమని చెప్పినాం. ఆయన బాబు నేనున్నా ధీము కానీ ఇంటికి వచ్చి 50 కిలోల బియ్యం ఇవ్వడం కానీ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు ఆ సమయంలో కాపాడిండు. కాబట్టి ఆయన ఈ ప్రజల నిత్య ఉన్నాడు కాబట్టి ఆయన మన ఆలేరు నుంచి ఒక 50,000 మెజార్టీ తోటి ఐలన్న గారు గెలవడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుంచి ఇట్లా మన ఊర్లు ఎన్నో డెవలప్ అవుతున్నాయి. ఇంకా గ్రామ ప్రజలు ఏమంటున్నారు? ఎందుకంటే పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్క ప్రజలు. ఈనాడు ప్రతి గ్రామంలో హనుమంతుడు లేని ఆలయం ఉండదు, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పొందని ఇల్లు ఉండదు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఎట్లా చూస్తున్నారు దాన్ని? మన ఐలన్న గారు ఇట్లా ప్రతి రోజు నిత్య ఇప్పుడు మాకు వాస్తవానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఇప్పుడు పార్టీలకు అనుసంధానంగా ఒక 10 సంవత్సరాలు చేసినా గానీ 1 లక్ష రూపాయలు లోన్ ఇట్లా మాపియాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల రూపాయలు ఒక్కటేసారి 15 తారీఖు డిసెంబర్ వరకు వేస్తాడు. కాబట్టి ఒకటేసారి ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 2 లక్షలు మాపి అన్నాడు. అదే భార్యకున్నా భర్తకున్నా ఏ 2 అకౌంట్లు ఉన్నా సరే 2 లక్షలకు లిమిట్ ఉంటే 2 లక్షలు. అదే ప్రతి నేను ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు 5 సంవత్సరాల కింద తీసుకున్నా కానీ ఒక 50,000 ఇట్లా మాపిగాలి. మా మిస్సెస్ కానీ నాకు కానీ 1,97,000 రూపాయలు నాకు మాపైనాయి. రైతులకి మీరే కాకుండా ఈనాడు తెలంగాణ రాష్ట్రం లక్షలాది మందికి రుణమాఫీ జరిగినాయి. మరలా వాళ్ళు రైతులు, నిరుపేద రైతులు పెట్టుబడిగా మళ్ళీ పెట్టుకోవడం, ఆర్థికంగా ఎదగడం జరిగింది కదన్న. ఏమంటా ఉన్నారు మీ గ్రామ రైతులు? ప్రతి ఒక్కరికి ఇట్లా మళ్ళా మాపి కాగానే ప్రతి ఒక్కరిని తెచ్చుకోమంటే తెచ్చుకొని వాళ్ళు బోరేయడం కానీ
బావులోకోవడం కానీ బరువును పెట్టుకోవడం కానీ ప్రతి ఒక్కరు మళ్ళీ బ్యాంకుల కాడికి పోయి మళ్ళీ 1,00,000 2 లక్షలు కానీ అప్పులు తెచ్చుకొని మంచిగా ఆర్థికంగా ఎదుగుతురు ప్రతి ఒక్కరు గ్రామంలో. 10 సంవత్సరాలు వెనుక పోయిందాన్ని ఇప్పుడు 3 సంవత్సరాలనే 10 సంవత్సరాలు వెనుక పోయిన కాలాన్ని ఈ 3 ఏళ్లనే ముందుకు తీసుకొచ్చిండు ఐలన్న గారు. ఫకీర్గూడెం గ్రామ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, నాడు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎట్లా వస్తా ఉన్నాయి, ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, ప్రజాస్పందన ఎట్లా ఉంది గ్రామంలో? కాంగ్రెస్ పార్టీ వచ్చేప్పటి నుంచి ప్రజాపాలన చెప్పిన పథకాలు అన్ని నిండుగా వస్తున్నాయి మా ఊరికి. ఏది కావాలన్నా కానీ అన్న ఫోన్ చేస్తే తమ్ముడు మీకు ఏది కావాలో చెప్పని అడుగుతున్నారు. మేము ప్రజలకి ఒకటే చెప్తున్నాము, మన ఊళ్ళో ఏ సమస్య ఉన్నా కానీ రండి చెప్పండి, మనం పోయి అక్కడ అన్నతో మాట్లాడి దాన్ని చేసుకుందాం. ఓకేనా? మన సంక్షేమ అనేది ఊరు ప్రతి ఒక్కరికి అందినాయి. మన ఊర్లో ఇందిరా మిల్లులు 10 ఇళ్ళు వచ్చినాయి. బీజేపీ టీఆర్ఎస్ అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. టీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, వాళ్ళకి ఒక్క ఇల్లు రాలేదు, ఒక పునాది రాయలేదు. అలాంటి మనం 10 ఇళ్ళు శాంక్షన్ చేయించినాం, 6 ఇళ్ళు కంప్లీట్ చేసినాం, 3 ఇళ్ళు ప్రాసెస్ ఉన్నాయి. ఏమంటా ఉన్నారు గ్రామ ప్రజలు ఇందిరా మిల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు? ఏమంటా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గుడిసెలలో ఉండేది, ఇల్లు ఊలిపోతుండేది, వానలు వస్తే గోడలు ఊలుతుండేది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్న మేము రోడ్ పైకి పోతే అన్న థ్యాంక్స్ అన్న అంటారు, చెప్తారు. సీఎం రిలీఫ్ ఫండ్స్, రైతులకు రుణమాఫీ కార్యక్రమాలు ఇవన్నీ వచ్చినటువంటి లబ్ధిదారులు అన్న మేము ఒక 10 ఏళ్ళ ముందు రోడ్ ఎక్కదామంటే ఎక్కలేని పరిస్థితి. ఆ రోడ్ బాగాలేదు, ఊళ్ళో ఎలాంటి సౌకర్యం అందలేదు టీఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు రోడ్ ఎక్కుదామని మేము పోయినా 10 మంది కనిపిస్తారు. నా నమ్మస్తాను, నాకు మంచి ఇప్పించినాం సీఎం రిలీఫ్ ఫండ్, నాకు ఎల్ఓసి ఇప్పించినాం అన్న, నాకు ఒక రేషన్ కార్డు ఇప్పించినాం అన్న. ఇలాంటి చాలా ఏ పబ్లిక్ అడగని చెప్తారు మీకు. ఒక్కొక్క 100 రేషన్ కార్డు దాకా వచ్చిన ఊళ్ళే. ప్రతి రేషన్ కార్డు వల్ల వాళ్ళకు ఉచిత విద్యుత్ వస్తుంది, సన్న బియ్యం రైస్ వస్తున్నాయి. ఇలా చాలా మంది అన్నం గుర్తు చేసుకుంటారు. బీర్లయ్య గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వ ఎమ్మెల్యే ఐలన్న గారు గెలిచినప్పటి నుంచి మా ఊరికి ఏది కావాలన్నా ఇచ్చిన అన్న. ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఇది కావాలన్న సమస్య అన్న అంటే అన్న వస్తాడు, సమస్య తీసిపోతాడు. అట్లా ఉంది. ఊళ్ళో ప్రజలకు కూడా తెలుసు, అదే కలపాలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క పని చేస్తారా. అలా పార్టీలకు విభేదంగా పోరు, అన్ని పార్టీలు కలుపుకొని పోతారు, ఊరు అభివృద్ధిలో ముందు ఉంటారని అందరికి తెలుసు. మీ మాజీ ఎమ్మెల్యే గోవింద్ సుందర్ గారు గ్రామానికి ఏం చేసినారు మరి? అప్పుడు ఏం చేసిందని ఒక పునాది రాయలే. బీసీలో ఇల్లు బీసీలో 3 లక్షలు అనేది కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకుడు ఒక జోగు హర్నాన్ అబ్బాయి ఉండేనా, ఆ అబ్బాయి మొత్తం రక్తం కోసం టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అలాంటి అయితే ఒక పునాది రాయలో ఒక 10 రూపాయలు సాయం చేయలే. అలాంటిది వీళ్ళైన పార్టీ తీసుకున్నాం, అబ్బాయిని గెలిపించినాం, అన్నని ఆ అబ్బాయికి ఇల్లు ఇప్పించినాం, మన గృహప్రవేశం చేసినాం. అలాంటి ఎట్లా ఉంది తన స్పందన? ఎట్లా ఉంది మరి? చాలా మంచిది. ఆయన ఇల్లు కూలిపోతుండే, వర్షం వస్తే నీళ్లు కాడుతుండే, వాళ్ళ రిలేషన్ వస్తే పడుకోవడానికి ఇబ్బంది అవుతుండే. అలాంటిది ఇప్పుడు వాడు ఇల్లు కట్టుకొని మన పండుగ చేసుకున్న హ్యాపీగా ఉండు. ఇంకా గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ 2.5 సంవత్సరాలుగా ఏ ఇబ్బందులను పరిష్కరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చారు? మనకు తీసి రోడ్ అన్న, మెయిన్ రోడ్ అంటే చాలా ఇబ్బంది ఉంది. 10 సంవత్సరాల నుంచి రోడ్ ఎక్కాలంటే ఇక్కడ నుంచి మనకి ఇది అనంతరం నుంచి రామారాం వరకు ఉంటుంది రోడ్డు. చాలా ఇబ్బంది, చాలా యాక్సిడెంట్లు అయినాయి, చనిపోయారు, దెబ్బలు తాకినాయి, చాలా మంది చాలా ఇబ్బంది అయినాయి. అలాంటివి మనం పోయి కొట్లాడినాం. 3 ఏళ్ళ వేసి చూపిస్తున్నాం, వేసి చూపించినాం రోడ్డు.